అక్కడికి సెపరేట్ గ్యాలరీలను ఏర్పాటు చేశారా? అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇక్కడ అభ్యర్థులు ఇక్కడ ఉండటానికి ఒక ప్రత్యేక గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు వారికి సంబంధించిన ఏజెంట్ల పర్యవేక్షణలోనే కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. మరోపక్క సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఒక పక్క సూపర్వైజర్లు ఇటు వీరంతా కూడా ఇటు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఏజెంట్లు లేవనెత్తిన డౌట్ వారు వివరణ ఇస్తున్న పరిస్థితి. అభ్యర్థులు కూడా గెలుపొందిన అభ్యర్థులని పిలుచుకొని వారిని అక్కడే గెలుపొందినట్లుగా అక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అయితే అధికారులు మొత్తం అన్ని చర్యలు చేపట్టారు. దీంతో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు ఎత్తకుండా పారదర్శకంగా జరిగే విధంగా అయితే అధికారులు చర్యలు తీసుకుండటంతో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే ప్రస్తుతం తలెత్తడం లేదు. చక్రి, ప్రతి రౌండ్ ఫలితాలను తెలపడానికి ఎలాంటి ఏర్పాట్లను చేశారు అధికారులు? చంద్రశేఖర్ చక్రి, ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ మనము చూస్తున్నాము. ఇక్కడ గ్యాలరీలో ఇక్కడ మనకి మొత్తం కూడా మైక్ ద్వారా అనౌన్స్ చేస్తున్నారు. ప్రతి రౌండ్ లో కూడా ఎన్ని ఓట్లు మొత్తం వచ్చాయి, దాంట్లో ఏ పార్టీలకు ఓట్లు నమోదయ్యాయి, మిగతా ఎన్ని కూడా ఓట్లు లెక్కకు రాని ఓట్లు ఏవైతే అవి డౌట్ గా ఉన్న ఓట్లను కూడా ఎన్ని ఉన్నాయి మొత్తం కూడా అన్ని ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత తుది ఫలితం వచ్చిన తర్వాత కూడా ఆ తుది ఫలితాన్ని అనౌన్స్మెంట్ చేయడము, ఆ యొక్క వాటికి సంబంధించిన అభ్యర్థులను కూడా పిలిపించుకొని వారికి అక్కడ వారి ముంగడు కూడా వారికి అనౌన్స్ చేసి వారికి సంతకాలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మనం చూడొచ్చు, ఎక్కడ కూడా మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా ఒక పక్క ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడమే కాదు, ఇక్కడ సమస్య తలెత్తకుండా 163 సెక్షన్ విధించి మొత్తం కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి గొడవలు రాకుండా చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా అక్కడ వెబ్ కాస్టింగ్ కూడా చేస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు లేవనెత్తకుండా అయితే ప్రస్తుతం ఉంది. అభ్యర్థులు కూడా గెలుపొందిన అభ్యర్థులు కూడా వెంటనే ప్రకటించిన నేపథ్యంలో అయితే ప్రస్తుతం ఇక్కడ మొత్తం కూడా అభ్యర్థులంతా కూడా ఒక టెన్షన్ వాతావరణంలో అయితే ఉన్నారు. ఇక్కడ ఎవరికి వారు గెలుస్తామన్న ధీమా ఒక పక్క ఉంది, మరో పక్క ఏం రిజల్ట్ వస్తుందని ఒక టెన్షన్ వాతావరణం అయితే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు 260 వార్డు సభ్యుల పరిస్థితి అయితే ఉంది. చక్రి, చంద్రశేఖర్, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఏ పార్టీ హవా కనిపిస్తుంది? పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కూడా కొంత కొన్ని ప్లేస్లలో బీజేపీ వస్తుంది, కొన్ని ప్లేస్లో కాంగ్రెస్, కొన్ని ప్లేస్లో బీఆర్ఎస్ వస్తుంది. మొత్తానికి చూసుకుంటే కొంత అయితే పోస్టల్ బ్యాలెట్ కొంత అధికార పార్టీ కొంత ఇబ్బంది ప్లేస్లలో అయితే అధికార పార్టీ కంటే కూడా ప్రతిపక్షాలు కొంత ఎక్కువ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి కూడా ఇటు చూసుకున్నట్లయితే కొన్ని సెంటర్లో మనం నువ్వా నేను అన్నట్టుగా ఉంది. మొత్తం వరంగల్ జిల్లాలో చూసుకుంటే ఇటు జనగామలో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మధ్య చాలా టఫ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు తొర్రూరులో చూసుకున్నా కానీ వర్ధనపేటలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ టఫ్ ఉంది. అలాగే మనం చూసుకుంటే పరకాలలో కూడా బీఆర్ఎస్ బాగా ఎడ్జ్ ఉంది. ఇలా మన ఇటు జనగామ, తొర్రూరు, పరకాల, వర్ధనపేట మనం చూసుకున్నట్లయితే కలిసి వచ్చే అవకాశం ఉంది. అక్కడ మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ కి వచ్చే విధంగా ఉన్నాయి. మిగతా వాటిలో కూడా కొంత నువ్వా నేనా అన్నట్టుగానే అధికార పార్టీకి ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఫైట్ జరుగుతున్న నేపథ్యంలో మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఒక పక్క గెలిచిన అభ్యర్థులని తిరిగి వారి వేరే పార్టీలకు ప్రలోభ పడకుండా ఉండే విధంగా ముందస్తుగానే గెలుపొందిన అభ్యర్థులని ఎవరికి వారు క్యాంపు తరలించే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎందుకంటే 16వ తారీఖు నాడు 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఎవరికి వారు గెలుపొందిన అభ్యర్థులని తిరిగి క్యాంపులకు తరలించి ఎవరికి వారు చైర్మన్ పీఠం దక్కించుకునే విధంగా అయితే ఇటు పొలిటికల్ పార్టీలు కూడా ఇటు పావులు కలుపుతున్న పరిస్థితి అయితే గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. ఒక పక్క కౌంటింగ్, మరో పక్క చైర్మన్ స్థానాలు గెలుపొందుకునే విధంగా పార్టీలు బిజీగా ఉన్నాయి. చక్రి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.
తెలంగాణలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్